పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాకు చెందిన టీఆర్ఎఫ్ హస్తం ఉన్నట్లు నిర్ధారణైంది. దాడికి తామే పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో దాడి వెనుక ఉన్న 3 అనుమానితుల స్కెచ్లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని పాకిస్తాన్ జాతీయులైన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబ్ తల్హాగా గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ తమకు ఈ దాడిలో ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయం పాక్ లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో దాడి చేసిన లేదా బెదిరించిన దేశాన్ని రక్షించుకోవడానికి తామంతా కలిసి నిలబడతామని ఆయన అన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ దేశం కోసం ఒకటిగా ఉంటామని పేర్కొన్నారు. మాతృభూమిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద ఐక్యంగా నిలుస్తామని తెలిపారు. అలాగే మోదీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు చౌదరి ఫహాద్ మరో పోస్టు పెట్టారు. భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించిందని, యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను ఫనంగా పెట్టవద్దని ఆశిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.